జిఆర్సీ క్రియేషన్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం క్యారెట్, బీట్రూట్, పపాయాతో ఇంట్లోనే సోప్స్ ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. ఇది పపాయా సోప్. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. అలాగే పపాయా మన స్కిన్కి చాలా బాగుంటుంది. అది డ్రై స్కిన్ వాళ్ళు కానీ ఆయిల్ స్కిన్ వాళ్ళు కానీ పపాయా వల్ల ఫేస్లో బాగా వస్తుంది. మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పపాయా యూజ్ చేస్తే. చూడండి సోప్ నురుగు కూడా బాగా వస్తుంది కదా. ఇలాగా నేనేం చేశానంటే పపాయాని డ్రై పౌడర్ తీసుకున్నాను. మీకు కావాలంటే purple.com ఆన్లైన్స్లో కూడా ఈ డ్రై పౌడర్స్ దొరుకుతాయి. లేదు అంటే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి ఓన్గా ప్రిపేర్ చేసేసాను. నేను చేశాను, ఎలా చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది చూశారు కదా సోప్. ఇది ఆరెంజ్ సోప్. నేను పపాయా, ఆరెంజ్, క్యారెట్, బీట్రూట్తో చేశాను. ఇవన్నీ నేను డ్రై చేసి పౌడర్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాక తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు సోప్స్ చేసుకోవచ్చు. నేను ఇది జస్ట్ బేస్ ఓన్లీ గ్లిజరిన్ బేస్ తీసుకున్నాను. ఇంకా మనకి మంచి సోప్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే గోట్ మిల్క్ బేస్ తీసుకోవచ్చు. దానివల్ల స్కిన్ చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ. చూశారు కదా సోప్స్ మంచిగా మనం బయట కొనుక్కున్న సోప్స్ లాగే ఉంటున్నాయి. అలా అని సోప్స్ ఎక్కువ నురగ రాకూడదు. చూడండి సోప్ ఫార్మేషన్ కూడా గట్టిగా ఉంది. మనకి ఇరిగిపోకుండా వంకర పోకుండా ఇది మనం 15 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే బయట ఉన్న ఇది ఫంగస్ ఏం రాదు. మన నార్మల్ సోప్ లాగే ఉంటుంది. ఎన్ని రోజులు ఉన్నా కూడా ఏం ఫంగస్ రాదు, పాడైపోదు. అదే ఇప్పుడు కొంతమంది చూపిస్తున్నారు ఏంటి అంటే క్యారెట్ పేస్ట్ వేసేసి బీట్రూట్ పేస్ట్ వేసేసి అలా చేయడం వల్ల సోప్స్ ఎక్కువ రోజులు ఉండవు. అవి పచ్చి చేయడం వల్ల ఫంగస్ వస్తుంది. నేను ఇలా సోప్ బేస్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ బౌల్స్కి ఆయిల్ అప్లై చేసేసుకున్నాను. ఎందుకు అంటే సోప్ మౌల్డ్ లాగా ఈజీగా వచ్చేయడానికి. కొంతమందికి సోప్ మౌల్డ్ కూడా యూజ్ చేస్తారు. లేదు అంటే ఇలా గిన్నెలో కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లమే లేదు. చాలా బాగా ఈజీగా నీట్గా వస్తాయి. ఎక్కువ కష్టం లేకుండా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే, మీకు ఎక్కువ టైం లేకపోయినా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి బౌల్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ పపాయా పౌడర్ వేసాను. మనం కావాలంటే కొంచెం ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. ఇది కెమికల్ ఏం కాదు కదా, న్యాచురల్ కాబట్టి. నేను ఇలా డ్రై చేశాక ఆ పౌడర్ అలా ఉన్నాయి. ఇదేంటంటే పపాయా పౌడర్ వేసాను. నెక్స్ట్ క్యారెట్ డ్రై అయ్యాక లైట్గా ఫేడ్ అయిపోయింది. అంటే డ్రై అయ్యేసరికి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా, అలా. అదే క్యారెట్ పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ బీట్రూట్ పౌడర్. ఈ బీట్రూట్ పౌడరు మనకి ఒక దాంట్లో వేసుకున్నాను. బీట్రూట్ కూడా స్కిన్కి చాలా బాగుంటుంది. అలాగే బీట్రూట్ లిప్ బామ్ కూడా చేశాను నేను. ఆ లిప్ బామ్ వీడియో నా ఛానల్లో ఉంది. చాలామంది బీట్రూట్ అనేది పచ్చి బీట్రూట్తో చేస్తున్నారు లిప్ బామ్. అలా చేస్తే ఎక్కువ రోజులు ఉండదు. నేను అలా చేసి 2 డేస్కే ఫంగస్ వచ్చేసింది. ఇదైతే 6 మంత్స్ అయింది చేసి నేను ఇప్పటికీ, అయినా ఇంకా బాగుంది. ఇది ఆరెంజ్ పీల్ పౌడర్. నేను ఆరెంజెస్ దొరికే టైంలో అవి డ్రై చేసేసి స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని దీంట్లో వాటర్ పోసాను. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యే టైంలో ఈ బౌల్స్ అన్నీ ఆ ప్లేట్లో పెట్టేశాను. మనకి గ్యాస్ వేస్ట్ అవ్వదు, టైం వేస్ట్ అవ్వదు. ఒకేసారి 4 రకాల సోపులు ఈజీగా చేసేసుకున్నాం మనం. ఇప్పుడు పెట్టాం కదా, ఇలా కొంచెం ఉన్నాక ఆ వాటర్లో వేడనేది వీటికి తగిలి ఈ సోప్ బేస్ మెల్ట్ అయిపోతుంటుంది. ఈ మెల్ట్ అయిపోతున్నప్పుడు దేనికదే నేను సపరేట్గా పొరక పుల్లలు తీర్చి పెట్టేసుకున్నాను, చీపురు పుల్లలు. మళ్ళీ స్పూన్స్ ఎందుకు అనవసరంగా కడగడం వేస్ట్ అని చెప్పేసి. ఇవి కొంచెం మెల్ట్ అయ్యాక ఈ మనం వేసిన పౌడరు సోప్ బేస్ మంచిగా కలిసిపోతాయి. మనం కలిసేలాగా తిప్పాలి. ఒక 10 మినిట్స్ ఉంచితే ఇవన్నీ బాగా కలిసిపోతాయి. అలా చూడండి, మనం వేసిన పపాయ, క్యారెట్, బీట్రూట్ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసేయాలి. చూడండి కలర్ కూడా ఎంత బాగున్నాయో సోప్స్. నేను ఈ సోప్ బేస్ అయితే 160 రూపీస్కి ఫ్లిప్కార్ట్లో పెట్టేశాను. మీకు ఇంకా కావాలంటే గోట్ మిల్క్ సోప్ బేస్ కూడా పెట్టుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇలా మెల్ట్ అయిపోయి బాగా అన్నీ మనం వాటి పుల్లలతోని మంచిగా తిప్పేసుకుంటే బాగా కలిసిపోతాయి. ఇవన్నీ కలిసాక అప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని తీసి కింద పెట్టేసుకోవాలి. కింద పెట్టేసి ఇప్పుడు ఎలాగో చలికాలం కదా, కింద ఒక 1/2 అవర్ ఉంచామనుకోండి, ఇవి మంచిగా సోప్ బేస్ లాగా మౌల్డ్ లాగా ఈజీగా వచ్చేస్తాయి. కింద పెట్టేసాక ఒకసారి కలిపేసి ఆ పుల్లలు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను.
పక్కన పెట్టేశాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ఉంచాక వాటిని మనము, నేనైతే వస్తాయో రావో అన్నట్టుగా చాకు పెట్టి ఎడ్జెస్లో చిన్నగా అలా గీరాను. అలా గీరితే అడుగుని ఆటోమేటిక్గా ఊడి పడిపోద్ది. ఇప్పుడు చూడండి సోప్ అసలు ఎంత చక్కగా అంటే ఎంత చక్కగా ఉందో చూడటానికి. అది పపాయ సోప్. ఇది ఆరెంజ్ సోప్. బీట్రూట్ సోప్. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో సోప్స్. ఈ సోప్స్ మనం వాటర్ పెట్టి వాష్ చేసుకున్న ఇది పపాయ సోప్. చాలా నీట్గా స్కిన్ చాలా క్లియర్గా చాలా బాగుంటుంది. మనం అన్నీ బయట కొనుక్కొచ్చుకునే కెమికల్స్ కంటే కొన్ని మనం ఇంట్లో చేతనని ఎక్కువ టైం పట్టకుండా తక్కువ టైంలో చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాలాగే ఫార్మా వాళ్ళు అయ్యి ఫార్మా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే ఇంట్లో హౌస్ వైఫ్ లాగా ఉండి ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మీకు మనీ సేవ్ అవుతుంది, ఇంట్లో హెల్తీగా జీవించవచ్చు, అన్ని విధాలుగా చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.